వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంగోలా అధ్యక్షుడు జోవో మాన్యుయల్ కు రాష్ట్రపతి భవన్లో స్వాగతం పలికిన ప్రధాని నరేంద్ర మోడీ. అసిస్టెంట్ ఇంజనీర్లకు ధృవపత్రాల పంపిణీ తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అమరావతి ప్రాజెక్టులకు శంకుస్థాపన మోడీకి లంకా దినకర్ కృతజ్ఞతలు. నాలుగు రోజుల భారత పర్యటన సందర్భంగా అంగోలా అధ్యక్షుడు జోవో మాన్యుయల్ గోంక్వాల్స్ లెరెన్కోకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ శనివారం రాష్ట్రపతి భవన్ లో స్వాగతం పలికారు. భారత పర్యటన సందర్భంగా అంగోలా అధ్యక్షుడు జోవో మాన్యుయల్ లౌరెన్కోతో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం సమావేశమయ్యారు. The next exchange is also by the ministers. This is the memorandum of understanding between the Government of Republic of India and the Government of Republic of Angola on cooperation in the field of Ayurveda and other traditional systems of medicine. Thank you, ministers. Thank you, sir. Next, we have the exchange of the cooperation program between the Government of Republic of India and the Government of Republic of Angola in the domain of culture for the period 20. పాకిస్తాన్ పై పట్టణాన్ని కోపంతో ఉన్న ముస్లిం ప్రజా ప్రతినిధులు పాకిస్తాన్ పై సూసైడ్ బాంబ్ దాడి చేస్తానంటున్న కర్ణాటక కాంగ్రెస్ మంత్రి జమీర్ అహ్మద్. ఆ సూసైడ్ బాంబ్ కూడా మోడీ అమిత్ షా కలిసి ఇవ్వాలన్న జమీర్. మా కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్ తో సంబంధమే లేదని క్లారిటీ ఇచ్చిన కర్ణాటక మినిస్టర్ అహ్మద్. రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే నేను రెడీగా ఉన్నా, ఇది జోక్ కాదు, సీరియస్ అన్న మంత్రి జమీర్ అహ్మద్. ಮುಂಚೆ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೆ, ಭಾಳ ಸತಿ ಹೇಳ್ತೀನಿ ನಾನು, ವಿ ಆರ್ ಇಂಡಿಯನ್ಸ್, ವಿ ಆರ್ ಹಿಂದೂಸ್ತಾನಿ. ನಮಗೂ ಪಾಕಿಸ್ತಾನಕ್ಕೆ ಸಂಬಂಧ ಇಲ್ಲ, ನಮಗೂ ಪಾಕಿಸ್ತಾನಿಗೆ ಯಾವ ಸಂಬಂಧನೂ ಇಲ್ಲ. ಯುದ್ಧ ಮಾಡಬೇಕಂದ್ರೆ ರೆಡಿ. ಅದಕ್ಕೆ ನನಗೆ ಅದೇ ಮಂತ್ರಿಯಾಗಿ ನಾನು ಕಳಿಸ್ತಾರಂದ್ರೆ ಹೇಳಿ ನಾನು ಹೋಗಲು ಸಿದ್ಧ. ನಾನೇ ಹೋಗ್ತೀನಿ ಅಲ್ಲಿ ಯುದ್ಧ ಮಾಡಬೇಕು ದೇಶಕ್ಕೋಸ್ಕರ. ನಡೀರಿ ಹೋಗ್ಬಿಡುವ, ನಾನು ಹೋಗ್ತೀನಿ ರೀ. ಬೇಕಾದರೆ ಸುಸೈಡ್ ಬ್ಯಾಮ್ ಆಗ್ತೀನಿ ನಾನು. ಓಪನ್ ನಾನು ಹೇಳ್ತಲ್ಲ, ಕೇಳಿಲಿ, ನಾನು ತಮಾಷೆಗೆ ನಾನು ಜೋಶಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ಈ ದೇಶಕ್ಕೋಸ್ಕರ ನನ್ನ ಗತಿ ಇದ್ರೆ ಸುಸೈಡ್ ಬ್ಯಾಂಕ್ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಅಮಿತ್ ಶಾ ಕೊಳ್ಳಿ, ಅಲ್ಲ ಮೇಲೆ ಆಣೆ, ದೇವ್ರ ಮೇಲೆ ಆಣೆ ಕಟ್ಕೊಂಡು ನಾನು ಪಾಕಿಸ್ತಾನ ಹೋಗ್ತೀನಿ. తెలంగాణ ఇంద్రమ్మ ఇళ్లలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా అత్యాధునిక ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని న్యాక్ లో శిక్షణ పూర్తి చేసుకున్న 390 మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు మంత్రి చేతుల మీదుగా ధృవపత్రాలు పంపిణీ చేశారు. రిజిస్ట్రేషన్ల శాఖలో పదోన్నతి పొందిన వారికి ఆర్డర్ కాపీలు అందించారు. ఇంద్రమ్మ ఇళ్లు నిర్మాణంలో ఎక్కడా తప్పు జరగకుండా చూసే బాధ్యత అసిస్టెంట్ ఇంజనీర్లదని పొంగులేటి స్పష్టం చేశారు. మనం 4 స్టెప్స్ తో పేమెంట్ ఇస్తాం. ప్రాపర్ గా మీ ప్రతి మూమెంట్ ని కూడా ట్రాక్ చేసే, ప్రతి ఇంటిని ట్రాక్ చేసే, ఎక్కడ ఆ రాడార్ లో మిస్ కాకుండా ఏఐని ఫుల్ ఫ్లెడ్జ్ లో ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీని పర్ఫెక్ట్ గా వాడుతున్నాం. ఈ పర్ఫెక్ట్ గా వాడే దాంట్లో గ్రౌండ్ దగ్గర నుంచి మొదలెట్టి ఇంటి మనం సెలక్షన్ ఇచ్చిన దగ్గర నుంచి మీకు టాస్క్ స్టార్ట్ అయ్యేది ఫస్ట్ పర్ఫెక్ట్ గా ఏఐ సిస్టమ్ లో మీరు మళ్ళీ అప్లోడ్ చేసిన తర్వాత ప్రతి మండే నాడు పేమెంట్ చేసే సిస్టాన్ని అడాప్ట్ చేస్తున్నాం. వీక్లీ వన్స్ పేమెంట్. ఈ మండేకి డిఫరెన్స్ తో ఎక్కడా కూడా ఒక్కటి కూడా ఎంత మీకు ప్రెజర్ ఎవరు పెట్టినా, మంత్రిగా నేను ఫోన్ చేసినా ఆ వర్క్ కంప్లీట్ కాకుండా మీరు ఎక్కడ కూడా అప్లోడ్ చేయొద్దు. మీరు చేసిన ర్యాండమ్గా హెడ్ ఆఫీస్లోనో నా ఛాంబర్లోనో వెరిఫికేషన్ చేసుకుంటాం. పేమెంట్కి బిఫోర్ పేమెంట్ చేసేటప్పుడు కనుక అన్కంప్లీటెడ్ మీరు రికమెండ్ చేసినా అది బ్లింక్ అవుతుంది మా దగ్గర ఏఐలో. మీరు రికమెండ్ చేసిన స్టేజీ. ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతుందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు, ఇప్పుడు 3 ఏళ్లలో ఎలా పూర్తి చేస్తారు అని ప్రశ్నించారు. విభజన హామీలు అడగరు కానీ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తారా అంటూ మండిపడ్డారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు జిమ్మికులను ప్రజలు అర్థం చేసుకోవాలి. గతంలో ప్రధాని మోడీ మట్టి నీరు తీసుకొచ్చి మా ముఖాన కొట్టారని చంద్రబాబు అనలేదా?
మోడీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని గతంలో పవన్ విమర్శించలేదా? మోడీ చంద్రబాబు పరస్పర అవసరాల కోసం రాజధానిని వాడుకుంటున్నారు. అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. విభజన హామీలు అడగరు కానీ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తారంట. ఒకరిని ఒకరు పొగుడుకోవడానికే సభ నిర్వహించినట్టుంది. పునఃప్రారంభం మళ్ళా పునఃప్రారంభం తప్ప ఒక అంతం లేని కథలాగా కొనసాగుతుందనేటువంటి భావన రాష్ట్ర ప్రజానీకానికి కలిగిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నిజంగా 2014లో విడిపోయినటువంటి రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజధాని లేనటువంటి రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా నిర్ణయించుకొని 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి సమీకరించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమితో కలిపి సుమారుగా 53,000 ఎకరాలను తీసుకొని అమరావతి నిర్మాణం చేస్తామని ఆ రోజు ప్రకటించారు. 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని నిర్మించడంలో శరవేగంగా ముందు కదిలామని చెప్పారు. అద్భుతమైన నగరాన్ని సృష్టిస్తున్నామని చెప్పారు. కానీ 5 సంవత్సరాల తరువాత అద్భుతమైన నగరం పత్రికల్లోనూ వీడియోలోనూ కనిపించింది కానీ అక్కడ మాత్రం కనిపించలేదు. ఇట్స్ ఎ ఫెయిల్యూర్. 5 సంవత్సరాల్లో అమరావతి నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారనేది జగమెరిగిన సత్యం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఈ 5 సంవత్సరాల్లో 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్పారు. 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు. 41,170 కోట్లు టెండర్లు పిలిచారు. విన్నారు కదా, 48,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు. 41,000 కోట్ల రూపాయలు పైచిలకు టెండర్లు పిలిచారు. ఖర్చు పెట్టింది ఎంత అంటే 5,587.28 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చెప్పిందేంటి చేసిందేంటి చూస్తే మనకు అర్థమవుతుంది. 5 సంవత్సరాల్లో అట్టర్ ఫెయిల్యూర్ అయ్యి అమరావతి అనేది ఒక భ్రమరావతిగా చిత్రీకరించి చిత్తుగా ఓడిపోయినటువంటి సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో అమరావతికి వ్యతిరేకమని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ని నిర్మిస్తుంటే కడుపు మంటతో మేము మాట్లాడుతున్నామనేటువంటి మాట పలుమార్లు చెబుతున్నారు. ఇది వాస్తవం కాదని చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, గాయపడి విడిపోయింది. రాజధాని లేదు. రాజధాని నిర్మాణానికి కేంద్రం 2,500 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పింది. రాజధాని నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక పరిస్థితి బాగోలేదు. హైదరాబాద్ లాంటి పట్టణాన్ని కోల్పోయాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం. 10 సంవత్సరాల పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రాజధానిగా ఉపయోగించుకునేటటువంటి ఫెసిలిటీని మనకి విభజన చట్టం కల్పించింది. సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడీకి 20 సూత్రాలు అమలు చైర్మన్ లంకా దినకర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోడీ 50,000 కోట్లకు పైగా విలువైన జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంపై రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆహ్వానం మేరకు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే నిన్న అమరావతికి ఇచ్చేశారో దాదాపు 50,000 కోట్ల రూపాయల విలువైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, రాజధాని ప్రాంతంలో శంకుస్థాపనలు, అలాగే మరొక 50,000 కోట్ల రూపాయల విలువైనటువంటి జాతీయ రహదారులు, రైల్వేలకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు, అపూర్తయినటువంటి పనులు జాతికి అంకితం చేసేటటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా లక్షలాది మంది ప్రజల మధ్య అభివృద్ధిలో వికసిత భారత్లో స్వర్ణాంధ్ర కళని సాకారం చేసేటటువంటి విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున తెలియజేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. దేశంలో ఉగ్రవాదుల దాడుల వల్ల 28 మంది ప్రజలు తనువు చాలించారో
వారికి బాసటగా నిలిచేటటువంటి విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒక సంఘీభావాన్ని తెలియజేయటమే కాకుండా ప్రధానమంత్రి గారికి మద్దతుగా నిలిచినటువంటి విధానం, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ గాయని ఉషా దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఉషా మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి భక్తి గీతాన్ని ఆలపించి అలరించారు. స్వామివారిని దర్శన భాగ్యం కలగాలి అంటే చాలా అదృష్టం ఉండాలని తెలిపారు. ఆ దేవదేవుడు కరుణిస్తే తప్ప దర్శన భాగ్యం కలుగుతుందని అన్నారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని తెలియజేశారు. వాయిస్ ఆఫ్ ఉషా అనే ఛానల్ ప్రారంభించినట్లు చెప్పారు. ఐకా రికార్డ్ లేబుల్ అనే రికార్డింగ్స్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కారు షికారు అనే ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేస్తున్నానని అన్నారు. ఇక పాడ్కాస్ట్ ఛానల్ సైతం ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు. నమస్కారం. స్వామివారి దర్శనం జరగాలి అని అంటే దానికి చాలా అదృష్టం కావాలి. అండ్ ఆయన పిలిస్తే కానీ దర్శన భాగ్యం దొరకదు. ఈరోజు చాలా అద్భుతంగా దర్శనం జరిగింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా బాగా జరిగింది దర్శనం. ఇలాంటి అంటే పునఃదర్శన ప్రాప్తిరస్తు అంటారు కదా, ఎప్పుడు తిరుమలలో ఇలా దర్శనం కావాలని మనస్ఫూర్తిగా. నగవులు నిజమని నమ్మేదా పొగినడి ఆశను పొక్కనవే. నగవులు నిజమని నమ్మేదా పొగినడి ఆశను పొద్దనవే. నగవులు నిజమని నమ్మేదా. వాయిస్ ఆఫ్ ఉషా అని ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. అండ్ ఐకా రికార్డ్ లేబుల్ అని ఒక రికార్డ్ లేబుల్ స్టార్ట్ చేశాను. అందులో సాంగ్స్ చేస్తున్నాను. అలాగే కొన్ని మూవీస్ పాటలను. కారులో షికారు అనే ఒక ఇంటర్వ్యూ సిరీస్ ఒకటి కూడా స్టార్ట్ చేశాను యూట్యూబ్లో. అలాగే పాడ్కాస్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. నాడు పాల్మూరు ప్రాజెక్టులను ఏండ్ల తరబడి పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చింది కాంగ్రెస్. 4,000 కోట్లు ఖర్చు చేసి పాల్మూరు పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి వలసల జిల్లా పాల్మూరుకు 8 లక్షల ఎకరాలకు నీళ్లు అందించిన ఘనత కేసీఆర్ది. పాల్మూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ 80% పూర్తయింది. ట్రయల్ రన్ కూడా పూర్తయింది. నీళ్లు కూడా బయటకు వచ్చాయి. కేవలం ప్యాకేజీ 3 కింద 4-5 కిలోమీటర్ల మేర రాళ్లను తొలగించి కాల్వ పూర్తి చేస్తే పాల్మూరు జిల్లాకు ఈ వాహనకాలం 50 టీఎంసీల నీళ్లు వచ్చేవి. ఏడాదిన్నర కాలంలో 3-4 కిలోమీటర్ల కాలువ తవ్వే సామర్థ్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా? ఈ ప్రభుత్వానికి తెలివిలేక నీళ్లు వాడక 65 టీఎంసీల నీళ్లను ఆంధ్రప్రదేశ్ కు అప్పచెప్పారు. కేసీఆర్ కి పేరు ఎక్కడ వస్తుందో అని ఏడాదిన్నర కాలంగా ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి ఇప్పుడు మళ్లీ 2 ఏళ్ల పడుతుందని నిన్న ఉత్తమ్ అంటున్నాడు. పాల్మూరు ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. ఇది ఎంత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎట్లుంటుందంటే ఏ పని చేసినా సగం సగం ఆగమాగం, ఏది పురాగా కొనేలేదు. రుణమాఫీ సగం కూడా కాలే, రైతు బంధు పావుల వల్లే, మూసి ముట్టుకొని దాన్ని వదిలిపెట్టిండ్రు, హైడ్రా ముట్టుకొని చేతులు కాల్చుకొని దాన్ని ఇడిచిపెట్టిండ్రు. ఏది చూసినా సగం సగం ఆగమాగం. ఈ చంద్రబాబు రాజశేఖర రెడ్డిల పుణ్యం దశాబ్దాల తరబడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పేరు మారిపోయింది. దాని ఎవడు కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ అంటలేరుగా. వాటి పేరే పెండింగ్ ప్రాజెక్టులు. ఆ పేరు ఎవరు తెచ్చిండ్రు? ఇదే ఘనత వహించిన కాంగ్రెస్ తెలుగుదేశంలో పుణ్యం. ప్రాజెక్టుల పేరు మర్చిపోయినరు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని పాదయాత్ర, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిరాహార దీక్ష. ఈ ఎన్నికల్లో మేము గెలిస్తే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామనే కాడికి వచ్చింది కథ. ఆ పెండింగ్ ప్రాజెక్టులను నిరంజన్ అన్న ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా, లక్ష్మారెడ్డి గారు మంత్రిగా, నేను నీటిపారుదల మంత్రిగా ప్రాజెక్టు సైట్ల దగ్గర నేల మీద జంప్కాన్ వేసుకొని పండుకున్నాం. మేము ఆడ పనిచేసినాం. పరుపులు వేసుకోలే, మంచాలు వేసుకోలే. మేము జంప్కాన్ వేసుకొని మేము ప్రాజెక్ట్ సైట్లలో పండుకొని రాత్రింబవళ్ళు పనిచేస్తే ఇవాళ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 8 లక్షల ఎకరాలు ఆ వలసల జిల్లా పాలమూరు జిల్లాకు నీళ్లిచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. అది మనం సాధించింది. పాలమూరు రంగారెడ్డి 80% పూర్తయింది. ట్రయల్ రన్ అయిపోయింది. నీళ్లు వచ్చినాయి బయటకు. కేవలం ప్యాకేజ్ 3లో రాళ్ళు వచ్చినాయి కొద్దిగా.
ఒక 3-4 కిలోమీటర్లు ఆ రాళ్లు బ్లాస్ట్ చేసి కెనాల్ త్రూ చేయాలి అంతే. టనల్ అయిపోయింది, పంప్ హౌస్ అయిపోయింది, సబ్ స్టేషన్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. జస్ట్ 4-5 కిలోమీటర్లు ఆ రాళ్లను బ్లాస్టింగ్ చేసి కాలువ త్రూ చేస్తే పాలమూరు జిల్లాలో 50 టీఎంసీల నీళ్లు మనం నింపుకునేది ఉండే వానాకాలంలో. ఏడాదిని అర్థమైంది 3-4 కిలోమీటర్ల కాలువ తవ్వ చేత కదా ఈ ప్రభుత్వానికి. ఆ 3-4 కిలోమీటర్లు ప్యాకేజ్ 3లో కాలువ తవ్వి ఉంటే నాగాపూర్ రిజర్వాయర్ లో 8.5 టీఎంసీలు, ఏదుల్లో 6.5 టీఎంసీలు, వట్టెంలో 16 టీఎంసీలు, కర్వెనలో 17 టీఎంసీలు, మొత్తం 50 టీఎంసీల నీళ్లు మనం నిలుపుకునే అవకాశం ఉండే కదా. మీకు తెలివి లేక నీళ్లు వాడక 65 టీఎంసీలు ఆంధ్రాకి ఎక్కువిస్తారు ఈ సంవత్సరం. ఇంకా 2 ఏళ్ళు అంటుండు. ఏంది వాళ్ళ ఉద్దేశం? జల్ది పూర్తయితే అంతా కేసీఆర్ చేసిండు అనుకుంటారని ఓ 2 ఏళ్ళు వాడబెట్టి మళ్ళీ నిన్న ఉత్తమ్ పోయి ఇంకా 2 ఏళ్లకు చేస్తారట మెల్లగా. ఆడ ఉన్న పని ఏంది? గట్టిగా చేస్తే 4 రోజుల పని ఉండదు. 4 రోజులు గట్టిగా చేస్తే 50 టీఎంసీలు పాలమూరు ఎత్తిపోతల పథకంలో నింపుకునే అవకాశం ఉంది. దాన్ని ఇలా పండబెట్టి అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉండదు. ఆ రోజు ఎన్ని కేసులు వేసినా ఏమేసినా పాలమూరులో అద్భుతంగా ఇలా పట్టుదలతో కేసీఆర్ గారు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకుపోయింది. పాలమూరు లిఫ్ట్ వరల్డ్స్ బిగ్గెస్ట్ లిఫ్ట్. కాళేశ్వరం కంటే పెద్ద లిఫ్ట్ పాలమూరు ఎత్తిపోతల పథకంలో పెట్టాం మనం. లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ లిఫ్ట్. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమాసనపల్లి గ్రామంలో గురువారం రాత్రి దొంగతనం జరిగింది. శాంతిపురంలో తమ బంధువుల పెళ్లికి వెళ్లిన మాజీ ఎంపీటీసీ మంచుల కుటుంబ సభ్యులు శుక్రవారం ఇంటికి రాగానే ఇంట్లోని వస్తువులు చెల్లాచెదరుగా పడి ఉండడం, కిటికీ ధ్వంసం అవ్వడం గ్రహించి వెంటనే పలమనేరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. బాధితుల కథనం ప్రకారం బంగారం 20 గ్రాములు, 500 గ్రాముల వెండి, 80,000 రూపాయల నగదు దొంగలు అపహరించినట్లు చెబుతున్నారు. కొలమానపల్లిలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు దొంగతనాలకు పాల్పడుతున్న వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. బీగాలు తీసి లోపలికి ఎంటర్ అయ్యే కొందకి బ్యూరో మొత్తం ఓపెన్ చేసి చాలా చెదురైపోయింది. ఏమో డౌట్ వచ్చి నేను మళ్ళీ లోపలికి వెళ్ళి లోపల బ్యూరో కూడా సేమ్ అదే లోపల సీక్రెట్ లాకర్ నుంచి మొత్తం చేసి చిన్న చెదరు చేస్తున్నారు. ఈ పక్క నుండి 2 బ్యూరోలు ఉన్నాయి, అది కూడా సేమ్ అట్లా చేస్తున్నారు. వచ్చి చూసి హాల్లోకి చూసి ఈ కిటికీ ఓపెన్ చేస్తున్నారు. మళ్ళీ వెంటనే నేను సిఐ సార్కి ఫోన్ చేయడం, వచ్చి పోలీసులు అక్కడ వచ్చి తనిఖీలు అంతా జరిగినారు. నీకు తెలిసిన వరకు ఎంత ఏమైంది? నాకు తెలిసిన వరకు ఒక అమౌంట్ వచ్చి ఒక 75,000 ఉండాల, ఒక 20 గ్రాములు బంగారు పేరు మీద అనుమానం ఉందా? అనుమానం అనేది ఎవరికి లేదు. అది పోలీసు వాళ్ళు కొంచెం శ్రద్ధ తీసుకొని చేస్తే దొంగలు బయటపడాలి. ఇంకొకటి వచ్చి ఇలాంటిది ఇంకొక ఇల్లు జరగకుండా పోలీసు వాళ్ళే దీన్ని. గోల్కొండ మండలం పాకులపాడు జంక్షన్ వద్ద 50 కేజీలు గంజాయి పట్టుకున్న గోల్కొండ పోలీసులు. నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ లో శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈ రోజున నర్సీపట్నం సబ్ డివిజన్ నర్సీపట్నం సర్కిల్ గోల్కొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని పాకులపాడు దగ్గర ఆన్ ఇన్ఫర్మేషన్ నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ గారు మరియు రూరల్ ఎస్ఐ రాజారావు, గోల్కొండ ఎస్ఐ రామారావు గారు వీళ్ళంతా కలిసి స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్ మరియు లోకల్ కానిస్టేబుల్స్ కలిసి వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా చింతపల్లి వైపు నుంచి ఒక కారు ఒకటి వస్తూ పోలీస్ పార్టీని చూసి ఆఫ్ చేసి వాళ్ళు పారిపోతుండగా వాళ్ళని పట్టుకొని మొత్తం ముద్దాలండి ముగ్గురు పారిపోతుండగా మన పార్టీ అంతా చేసి వాళ్ళని అప్రిహెండ్ చేయడం జరిగింది. ఆ జరిగిన తర్వాత వాళ్ళు పారిపోవడానికి కారణం ఏంటి అన్నది వాళ్ళని క్వశ్చన్ చేస్తూ కార్ని థరోగా చెక్ చేస్తే కారులోని ఈ సైడ్ డోర్స్ దగ్గర, బోనెట్ దగ్గర ఇవన్నీ కూడాను ఆ ఫ్రేమ్స్ ఓపెన్ చేసి ఆ ఫ్రేమ్స్లోని సుమారుగా 50 కేజీలు గాంజాని వాళ్ళు అందులో కన్సీల్ చేసి తీసుకొని వస్తూ మనకు దొరికారు. అందులో వీళ్ళది కర్రీ అప్పన్న అండి, ఈయన డ్రైవర్,
ఈయనకి ఎవరైతే గంజాయి కొనడానికి డెస్టినేషన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజెంట్ అప్స్టాండింగ్లో ఉన్నాడు. ఆయనేమో వీనికే ఫైనాన్స్ చేసి ఒక కారు, ఇప్పుడు ఈ AP 39 FF 5868 కారు, ఎర్టిగా కారు, ఆ కార్ని కొనేసి కేవలం ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ కోసం అని చెప్పేసి ఆయనకి A2కి ఇవ్వడం జరిగింది. A3, A4, A2 ముగ్గురు కూడా కజిన్స్ అండి. వాళ్ళు గౌరవరాయ్ కమ్యూనిటీ దారకొండ పంచాయతీలోని దెబ్బకోట విలేజ్ వీళ్ళది. వీళ్ళు ఎప్పుడో ఒక 50 years బ్యాక్ వీళ్ళ ఫ్యామిలీస్ అక్కడ సెటిల్ అయిపోయి వీళ్ళు అక్కడ ఆ బిజినెస్తో పాటు ఈ గాంజాను కూడా అమ్మడం, ట్రాన్స్పోర్ట్ చేయడం ఇదంతా కూడా బిజినెస్గా పెట్టుకొని చేస్తున్నారు. ఎవరైతే ఈ కార్ డ్రైవరు ఉన్నారో ఆయనకి గతంలో ఒక గంజాయి కేసు ఉంది. అలాగే కర్రీ రాజు అండి, ఈయనకి 4 కేసులు ఉన్నాయి, గంజాయి కేసులు 4 కేసులు ఉన్నాయి. అట్లాగే A4 బైక్ మెకానిక్, ఈయన మీద అయితే ఏం కేసులు లేవు. అట్లాగే ఎవరైతే డెస్టినేషన్ పర్సన్ అంటే లాస్ట్ గాంజా రిసీవ్ చేసుకునే పర్సన్ ఉన్నాడో ఆయన మీద కూడా 2 గంజాయి కేసులు ఉన్నాయి. వీళ్ళంతా కూడా దీనికి అలవాటు పడిన నేరస్తులు, గంజా వ్యాపారం చేయడానికి. వీళ్ళందరినీ కూడా చాకచక్యంగా మన సిబ్బంది అంతా కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించి దీన్ని సీజ్ చేయడం జరిగింది, గంజాని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి కాబట్టి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసి వీళ్ళ తాలూకు ఆస్తులు ఏమున్నాయి ఏంటి అన్నదంతా కూడా మేము చేయడం జరుగుతుంది. ఆల్రెడీ PD యాక్ట్ కూడా వీళ్ళ మీద పెట్టడానికి ప్రపోజ్ చేస్తున్నారు. వీళ్ళని ఈ టీంని మన SP గారు, అనకాపల్లి జిల్లా SP గారు తుహిన్ సింగ్ IPS గారు అభినందించడం జరిగింది. రేపు క్రైమ్ మీటింగ్లో వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. నేను కూడా వీళ్ళందరినీ కూడా ఎంటైర్ టీం అంతా కూడాను అప్రిషియేట్ చేస్తున్నాను. 2,50,000 అండి మన దగ్గర అయితే. ఇప్పుడు వన్స్ ఇది కానీ డెస్టినేషన్కి వెళ్ళేసరికి ఇంచుమించుగా ఒక 10 times పెరుగుతుంది అన్నమాట. ఇంకా ఎక్కువే జరగడానికి ఉంది. 10 to 15 times వరకు దీని తాలూకా వాల్యూ అక్కడ ఉన్న డిమాండ్ని బట్టి ఇది అవుతుంది. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారిని కుమారి కె విజయ ఆదేశాల మేరకు పిఠాపురం ప్రాజెక్ట్ CDPO శ్రీమతి CHSK దుర్గాదేవి ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ బి దుర్గారాణి ఈ రోజు పిఠాపురం మండలంలోని చిత్రాడ గ్రామంలో కిషోరి వికాసము సమ్మర్ క్యాంప్ ను శిక్షణ తరగతిలో ప్రారంభించడం జరిగింది. దుర్గారాణి మాట్లాడుతూ కిషోర బాలికలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దడానికి కిషోర్ వికాసాన్ని ఏ విధంగా సాధించాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలాగ డెవలప్ చేయాలి అనే అంశాలపైన, అలాగే బాలల హక్కులు, చట్టాలు, కౌమర్ బాలికల సమస్యలు, ఆరోగ్యవంతమైన పోషణ అవసరాలు, పిల్లల సంరక్షణ, బాలల సంరక్షణలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహ నిర్మూలన చట్టాల గురించి, అలాగే పోక్సో చట్టం గురించి, కౌమారంలో వచ్చే మార్పులు మరియు సమస్యల గురించి, 18 సంవత్సరంలో నిండకుండా వివాహం చేస్తే సంభవించే అనర్థాల గురించి, అంతేకాకుండా ఫెసిలిటేటర్ గ్రూప్ డిస్కషన్స్ మరియు పిల్లలతో డ్రామాలు, రోల్ ప్లే లాంటివి చేయించడం ద్వారా పిల్లల్లో ఉన్న స్కిల్స్ కూడా డెవలప్ చేయడం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అనే అంశాల మీద పిల్లలకు ఈ తరగతులలో శిక్షణ ఇవ్వనున్నారని తెలిపారు. ICDS సూపర్వైజర్ M దేవకుమారి, GMSKలు P వెంకటలక్ష్మి, లక్ష్మి, మాధవి అంగన్వాడీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపట్లో అబ్యూజెస్ ఎక్కువ జరుగుతున్నాయి కదా, ఈ అబ్యూజెస్ జరగకుండా ఇలా గుర్తించడం ఎలాగా, వాటిని ఒకవేళ జరిగితే వాటి నుంచి మన రక్షణ ఏ రకంగా పొందాలి అన్నది, అలాగే బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ సమ్మర్ సీజన్లో వాటి కోసం కూడా మీకు ఏమైనా తెలిస్తే ఇమీడియట్గా మీ అందరికీ తెలిసి చైల్డ్ హెల్ప్ లైన్ అనేది ఒకటి ఉందని 1098 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఇది కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాం. ఎవరైనా సరే, ఇప్పుడు నేనే కాల్ చేశాను, మా పక్కన ఒక అమ్మాయికి మ్యారేజ్ అవుతుంది, ఈ విషయాలు ఎప్పుడైతే నేను 1098 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేశానో మన వివరాలు కానీ, నా పేరు కానీ, నా ఫోన్ నెంబర్ కానీ వచ్చి చెప్పరు. కాన్ఫిడెన్షియల్గా ఉంచి స్థానికంగా ఎవరంటే ఈ మ్యారేజ్ అనేది జరిగినప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి తెలియజేస్తారు. వాళ్ళే వచ్చి ఈ ప్రాబ్లం మీకు ఎవరికైతే బాల్య వివాహం జరుగుతుందో వాళ్ళు ఇమీడియట్గా ఈ పెళ్లి జరగకుండా ఆపడానికి తమ చర్యలు తీసుకుంటారు అనమాట. అలా ఎవరైనా కాదని చేస్తే ఇమీడియట్గా చట్టపరంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే ఇవాళ రేపు వాళ్ళ మీద వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయి కదా, అటువంటి విషయాలు తెలిసినా సరే మీరు ఈ నెంబర్కి కాల్ చేసి చెప్పచ్చు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా సేఫ్ టచ్కి అన్సేఫ్ టచ్కి డిఫరెన్స్ తెలియాలి, ముఖ్యంగా ఆడపిల్లలకి. మంచి స్పర్శ, చెడు స్పర్శ కదా, ఎక్కడైనా సరే మనల్ని, ముఖ్యంగా ఆడపిల్లల్ని 4 చోట్ల ఎవరు తాకూడదు, వాళ్ళని చూడమని కానీ మనల్ని చూడమని కానీ వాళ్ళు అడగకూడదు.
ఆ 4 ప్లేస్లు ఏంటి అని అంటే 1 మన పెదవులు, 2 మన ఛాతీ భాగం, 3 మన 2 కాళ్ళ మధ్య భాగం, 4 మన వెనక వైపు నడుము కింద భాగం. ఈ 4 ప్లేసెస్లో ఏంటి అంటే ఈ కౌమారస్లో ఉన్న భాగాలన్నింటినీ కూడాను ఇక్కడ నుంచి ఈ సమ్మర్ క్యాంపెయిన్లో ఇక్కడ మే 2 నుంచి జూన్ 10వ తారీఖు వరకు మనకి 12 సెషన్స్గా రకరకాల టాపిక్స్ మీద జరుగుతూ ఉంటుంది. మన ఈ చిత్రాలలో మన ఉన్న స్థానిక జిఎంఎస్కేలు అలాగే ఏఎన్ఎంలు అంగన్వాడీ సెంటర్స్లో ఉన్న టీచర్స్ ద్వారా మన స్థానికంగా ఎవరైతే సూపర్వైజర్ ఉన్నారో వాళ్ళ పర్యవేక్షణ జరుగుతూ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా మీరు ఈ 12 సెషన్స్లో వచ్చి ఈ ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.